హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. నేను మీ శ్రీనివాస్. ఫ్రెండ్స్, తెలంగాణలో ఈ మధ్య కాలంలో ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో అటువంటి వారికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఈరోజు కొన్ని కొత్త రూల్స్ వచ్చాయండి. సో ఎవరికైతే రీసెంట్గా కొత్త రేషన్ కార్డు శాంక్షన్ అయిందో అటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ ఒక స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఎవరికైతే రీసెంట్గా తెలంగాణలో కొత్త రేషన్ కార్డు శాంక్షన్ అయిందో అటువంటి వారికి సెప్టెంబర్ నెలలో రేషన్ అయితే ఇవ్వరండి, గుర్తుపెట్టుకోండి. సో సెప్టెంబర్ నెలలో ఎవరికి రేషన్ ఇవ్వరు, ఎవరికి ఇస్తారో ఇదంతా కూడా డీటెయిల్గా చెప్తానండి మీకు. ఫ్రెండ్స్, ఎవరికైతే ఆగస్టు 20వ తారీఖు కన్నా ముందుగా రేషన్ కార్డు శాంక్షన్ అవుతుందో అటువంటి వారికి మాత్రమే ఈ సెప్టెంబర్ నెలలో రేషన్ ప్రభుత్వం అందించబోతూ ఉందండి. ఎవరికైతే ఆగస్టు 20వ తారీఖు తర్వాత రేషన్ కార్డు శాంక్షన్ అవుతుందో అటువంటి వారికి ఈ సెప్టెంబర్ నెలలో రేషన్ ఇవ్వరండి, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే సెకండ్ అప్డేట్ వచ్చేసి ఎవరైతే మేడ్చల్, మల్కాజ్గిరి మరియు మెదక్ జిల్లాలో కొత్తగా రేషన్ కార్డు తీసుకున్నారో అటువంటి వారు తప్పకుండా రేషన్ కార్డుకు ఈకేవైసీ చేయించుకోవాలండి. మీరు కనుక ఈకేవైసీ కనుక చేయించుకోకపోతే మీకు రేషన్ ఇవ్వరనమాట. ఫ్రెండ్స్, ఓన్లీ మేడ్చల్ జిల్లా అలాగే మెదక్ జిల్లానే కదండి, రీసెంట్గా ఎవరికైతే తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు శాంక్షన్ అయిందో అటువంటి వాళ్ళు తప్పకుండా మీరు ఏ జిల్లాలో ఉంటున్నా తప్పకుండా ఈ కేవైసీ చేయించుకోండి. ఎందుకంటే వన్స్ ఒక్కసారి ఈ కేవైసీ కనుక మీరు చేయించుకున్నట్టయితే జీవితాంతరం కూడా మీకు రేషన్ వస్తుందండి. సో ఎవరైతే ఈ కేవైసీ చేయించుకోలేదు అటువంటి వాడుకు రేషన్ తీసుకోవడంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నమాట. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ కేవైసీ ఎక్కడ చేస్తారు అంటే మీకు రేషన్ డీలర్ ఎక్కడైతే ఉంటారో అక్కడ చేస్తారండి. అంటే ప్రతి ఒక్క రేషన్ కార్డుదారునికి కూడా ఒక డీలర్ షాప్ని అలాట్మెంట్ చేస్తారు కదా. సో ఎక్కడైతే మీకు అలాట్మెంట్ చేస్తారో అక్కడికి వెళ్ళి ఈ కేవైసీ చేయించుకోండి. దీనికి మీరు ఎటువంటి డబ్బులు కూడా చెల్లించే పని అయితే ఉండదండి, ఫ్రీగానే ఈ కేవైసీ మీరు చేయించుకోవచ్చు అనమాట. సో ఇకపోతే ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డు శాంక్షన్ అయిందో అటువంటి వారికి మాత్రము అక్టోబర్ నెల నుంచి రేషన్ అందిస్తారన్నమాట. ఫ్రెండ్స్, కొత్తగా రేషన్ కార్డు ఎవరికైతే వచ్చిందో అటువంటి వారు తప్పకుండా మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోండి. మీకు ఆగస్టు 20వ తారీఖు కన్నా ముందుగా రేషన్ కార్డు శాంక్షన్ అయిందా లేకపోతే 20వ తారీఖు తర్వాత రేషన్ కార్డు శాంక్షన్ అయిందా అనేదంతా కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆగస్టు 20వ తారీఖుని ప్రభుత్వం ఒక కట్ ఆఫ్ డేట్గా పెట్టిందనమాట. ఆగస్టు 20వ తారీఖు కన్నా ముందుగా ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డు శాంక్షన్ అయిందో అటువంటి వారికి మాత్రమే సెప్టెంబర్ నెలలో రేషన్ ఇస్తారండి. మిగతా వారికి అందరికీ కూడా అక్టోబర్ నెల నుంచి రేషన్ ఇస్తారు అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఎవరికైతే ఆగస్టు 20వ తారీఖు తర్వాత కొత్తగా రేషన్ కార్డు శాంక్షన్ అయిందో అటువంటి వాళ్ళు మాత్రం కొంచెం వెయిట్ చేయండి. అంటే అక్టోబర్ నుంచి మీకు రేషన్ ఇస్తారండి, అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. సో ఎవరికైతే ఆగస్టు 20వ తారీఖు కన్నా ముందుగా రేషన్ కార్డు శాంక్షన్ అయిందో అటువంటి వాళ్ళు మాత్రమే ఈ సెప్టెంబర్ నెలలో రేషన్ తీసుకోవడానికి వెళ్ళండి. మిగిలిన వారు మాత్రం అక్టోబర్ దాకా వెయిట్ చేయండి. ఎందుకంటే చాలా మందికి కొత్తగా రేషన్ కార్డు వచ్చాయి కానివ్వండి, వాటికి కీ నెంబర్ రాలేదన్నమాట. ఎవరికైతే కీ రిజిస్టర్ నెంబర్ రాలేదు అటువంటి వాళ్ళ మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సింది. ఫ్రెండ్స్, ఇకపోతే ఎవరికైతే ఆగస్టు 20వ తారీఖు కన్నా ముందుగా కొత్తగా రేషన్ కార్డు శాంక్షన్ అయిందో అటువంటి వారికి రేషన్ బియ్యంతో పాటు ఒక క్యారీ బ్యాగ్ను కూడా ప్రభుత్వం ఫ్రీగా ఇస్తూ ఉందండి. తప్పకుండా తెచ్చుకోండి వెళ్ళి. సో ఈ క్యారీ బ్యాగ్ మనం కనుక బయట కొంటే దాదాపు 70 రూపాయల వరకు ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందండి. తప్పకుండా ఎవరైతే సెప్టెంబర్ నెలలో రేషన్ బియ్యం తీసుకోవడానికి వెళ్తారో అటువంటి వారు తప్పకుండా ఈ బ్యాగ్ను కూడా తెచ్చుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి.